అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాటజంగాలపాలెం దగ్గర గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో షాకింగ్ విషయాలను బయటకు వచ్చాయి. అయితే పోలీసుల విచారణలో మృతురాలి సొంత కుమార్తెలు, ఆమె మరిది హంతకులుగా తేలారు. కాగా హత్యకు గురైన మహిళ విశాఖపట్నం జిల్లా కూర్మన్నపాలెం రాజీవ్ నగర్కు చెందిన బంకిల సంతు పోలీసులు గుర్తించారు. కూర్మన్నపాలెంలో ఉంటారు. లోకల్ అబ్బాయి ఫోటో చూసుకుని ఐడెంటిఫై చేయగలరు. ఆ లేడీ లాగే కనిపిస్తూ ఉన్నారు. ద డిసీజ్డ్ డీటెయిల్స్ ఆర్ ఆమె 37 years old లేడీ, నేమ్ బంకిల సంతు, రెడ్డికా బై కాస్ట్, రెసిడెన్స్ ఆఫ్ కుర్మనపాలెం ఇన్ విశాఖపట్నం సిటీ. ఆమె రెసిడెన్స్ కుర్మనపాలెంలో ఉంది, కానీ నేటివ్ ఆఫ్ గంజం డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిశా. అండ్ గతం నుంచి ఇక్కడ ఉంటున్నారు అండ్ వాల్మార్ట్ విశాఖపట్నంలోనే పని చేసుకుంటారు. దాని నుంచి పేరెంట్స్ని కూడా పిలవడం జరిగింది. వాళ్ళు కూడా అది ఫేస్ చూసి ఐడెంటిఫై చేశారు. అట్ ద సేమ్ టైం ఆర్టికల్స్ ఏదైనా మన క్రైమ్ సీన్ దగ్గర దొరికింది, అది నైటీ ప్లస్ బ్యాంగిల్స్, ఆర్నమెంట్స్ అది చూపిస్తే అది కూడా టాలీ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద డిసీజ్డ్ మన ఫర్దర్గానే ఏం జరిగింది దాని మీద ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేసాము. నియర్ బై పెట్రోల్ పంప్స్లో కూడా మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఒక టీం మనకి ఒక ఇన్ఫర్మేషన్ చూపించారు. సుమారుగా ఆన్ ద డేట్ ఆఫ్ అఫెన్స్ 13th తారీఖున 11:30 to 12 మధ్యలో ఒక వ్యక్తి ఒక వైట్ స్విఫ్ట్ డిజైర్ కార్లో వచ్చి లూజ్ పెట్రోల్ పర్చేస్ చేశారు. అదే దాని మీద కూడా మన సస్పిషన్ వచ్చి మన పేరెంట్స్ని కూడా చూపించాము, లోకల్గానే కూడా ఎంక్వైరీ చేయించాము. పేరెంట్స్ ఏమన్నారు, దట్ పర్సన్ లుక్స్ లైక్ యంగర్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ ద డిసీజ్డ్, అంటే డిసీజ్డ్కి చిన్న అల్లుడు అవుతారు. సో అతని మీద మనం ఫోకస్ పెట్టి అతనిని నిన్న 4 PM అరెస్ట్ చేయడం జరిగింది. అతని కూడా కుర్మనపాలెం విశాఖపట్నంలోనే ఉంటారు. హీ ఈజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ ద డిసీజ్డ్. అతనే కన్ఫెషన్ మీద మనకి ఇంకా ఇద్దరు అక్యూజ్ కూడా దొరికారు. అక్యూజ్ నెంబర్ 2 అండ్ అక్యూజ్ నెంబర్ 3. బోత్ ఆర్ యంగర్ డాటర్ అండ్ ఎల్డర్ డాటర్ ఆఫ్ ద డిసీజ్డ్. సో ఇద్దరు డాటర్స్ ప్లస్ బ్రదర్ ఇన్ లా కలిపి ఇది మర్డర్ చేశారు. ఇది గ్రీవియస్ క్రైమ్ కమిట్ చేశారు. దీనికి ఫ్యాక్ట్స్ ఏమంటే 13th తారీఖున డిసీజ్డ్ ఇంటికి చిన్న పాప, ఆమె అక్కయ్యపాలెంలో ఒక హాస్టల్లోనే ఉంటారు, అక్కడ నుంచి ఇంటికి తీసుకుని వచ్చారు. అప్పుడు కూడా వాళ్ళ మధ్యలో గొడవ జరిగింది. గతం నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి, చాలా గొడవ జరుగుతూ ఉన్నాయి. షీ డస్ నాట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ డాటర్ వెల్, హరాస్మెంట్ కూడా చేసుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ ఫాదర్ మీద కూడా కంప్లైంట్ పెట్టారు ప్రీవియస్గానే. కొన్ని ప్రీవియస్ కేసెస్ కూడా మనకి బయట తెలిసింది. ఆ రోజు ఇది గడువు అయిన తర్వాత ఈ చిన్న పాప డిసీజ్ ఫోన్ తీసుకుని కొన్ని ఆబ్సీన్ ఫోటోగ్రాఫ్స్, న్యూడ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఇల్లిసిట్ కాల్ రికార్డ్స్ కూడా డిసీజ్ ఫోన్లోనే చూసుకున్నారు. అది డిసీజ్కి మదర్కి కన్ఫరెంట్ చేసినప్పుడు మళ్ళీ పెద్ద గొడవ జరిగింది. దాని మీద అది చిన్న పాప ఈ అక్కకి ఆర్ బ్రదర్ ఇన్ లాకి అక్యూజ్ నెంబర్ 1కి కాల్ చేశారు. నా మదర్ ఈ విధంగా హరాస్మెంట్ చేసుకుంటున్నారు, మీరు రండి అని దాని మీద ఏదో ఒకటి చేసుకోవాలి. ఈ సాయంత్రం మళ్ళీ వాళ్ళ మధ్యలో ఇంకా ఒక గొడవ జరిగి మళ్ళీ ఆమె కాల్ చేశారు పెద్ద పాప ఆర్ బ్రదర్ ఇన్ లాకి. At that time, all 3 persons together, they conspired to murder this lady. So A1, A2 and A3 సాయంత్రం ఇంటికి వచ్చారు. వాళ్ళు ప్రిపేర్డ్గానే వచ్చారు. ఫస్ట్ 3 liters పెట్రోల్ కూడా ఒక అక్యూజ్ నెంబర్ 1 నియర్ బై పెట్రోల్ పంప్ నుంచి పర్చేస్ చేసి తీసుకువచ్చారు. అట్ ద సేమ్ టైమ్ ఇది మంచం సంబంధించి రోప్స్ ఉంటాయి, నవారు మంచం, అది నవారు కూడా పట్టుకుని వాళ్ళు వచ్చారు టు టై ద హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆఫ్ ద డిసీజ్డ్. అది ఇంట్లోనే ఇద్దరు పాప కలిపి అది హ్యాండ్స్ ఆర్ లెగ్స్ టై చేసుకున్నారు. అట్ దట్ టైమ్ అక్యూజ్ నెంబర్ 1 ఇది థ్రోట్ స్ట్రాంగులేషన్ చేసుకున్నాడు. ఇది రాత్రి లేట్ ఇన్ ద నైట్ 13th and 14th నైట్లోనే జరిగింది. అది జరిగిన తర్వాత టు కన్సీల్ ఆల్ ద ఎవిడెన్స్ వాళ్ళు ఒక ఫ్రెండ్ బండి తీసుకుని, అది వైట్ స్విఫ్ట్ కార్ నేను ముందు చెప్పాను,
అందులో బ్యాక్ సైడ్ కూర్చోపెట్టి డెడ్ బాడీని A1 డ్రైవ్ చేసి ఇక్కడ మన సబ్బవరం లిమిట్స్ వరకు డ్రైవ్ చేసి వచ్చారు. అండ్ సర్వీస్ రోడ్ పక్కన 150 ఫీట్ దూరం ఒక మట్టి రోడ్ మీద బాడీని డిస్పోజ్ చేశారు. అక్కడ 3 లీటర్స్ పెట్రోల్ కూడా వేసి ఇమీడియట్లీ బర్న్ చేసేసి అక్కడ నుంచి విదిన్ 10 to 15 minutes to హాఫ్ అన్ అవర్ కంప్లీట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత అది చిన్న పాప అక్కడే ఉండిపోయారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ హాస్టల్కి వెళ్ళిపోయారు. అండ్ దిస్ చిన్న అల్లుడు అండ్ పెద్ద పాప, చిన్న అల్లుడు ఇంటికి వెళ్ళారు. ఇది మన ఎంటైర్ స్టోరీ క్రాస్ వెరిఫై కూడా చేయడం, అనాలిసిస్ బై టవర్ డంప్ డేటా, బై CCTV ఫుటేజెస్, అట్ ద సేమ్ టైమ్ మొబైల్ ఫోన్ కూడా మనకి ఏదైనా దొరికింది, దాని మీద కూడా మనం సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తీసుకుంటున్నాము అలాంగ్ విత్ 65B సర్టిఫికెట్స్. అది కూడా మనం కోర్టులోనే ప్రొడ్యూస్ చేసుకుంటాము. ఈరోజు A1, A2 కోర్టులో ప్రొడ్యూస్ చేసి మనం రిమాండ్కి పంపిస్తున్నాము. అండ్ అక్యూజ్ నెంబర్ 3 చిన్న పాప, ఆమె ఏజ్ 15 years కాబట్టి జువెనైల్ జస్టిస్ బోర్డులో ప్రొడ్యూస్ చేసి యాజ్ పర్ లా మనం యాక్షన్ తీసుకుంటాం. ఇది ఒక వెరీ డిఫికల్ట్ కేస్ అండి, బట్ ఇట్ షోస్ ద ప్రొఫెషనలిజం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అండ్ ద ప్రొఫెషనలిజం ఆఫ్ పర్వాడ సబ్ డివిజన్ అండ్ ఆర్ పోలీస్ స్టేషన్స్. ఇది ఎంత కష్టపడి విదిన్ 12 days పడింది, కానీ 12 daysలో మనం ఇది ఒక సీరియస్ కేస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్ అక్యూజ్ వర్ కాట్. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదైనా ఫర్దర్ ఇన్పుట్ మనకి వచ్చేస్తే మన మీడియా ఫ్రెండ్స్తో షేర్ చేస్తాము. ఈ మంచి కేసు డిటెక్ట్ చేయడానికి నేను SGPO పర్వాడ విష్ణు గారు, CI సబ్బవరం అండ్ హిస్ టీమ్కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. అండ్ ఐ అప్రిషియేట్ ద హార్డ్ వర్క్ దట్ దే హ్యావ్ డన్ ఇన్ డిటెక్టింగ్ దిస్ కేస్. ఓకే అండి.